హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అనుకోని పరిణయం 49వ భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు చెబుతున్నాను, ఆ వినిత కాదు కదా, ఆ వినిత లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నిన్ను నేను వేరు చేయలేరు. ఎప్పటికీ మనిద్దరం ఒక్కటే, నేను నిన్ను వదులుకోలేను అని తను కూడా తన భర్త దగ్గర తన ప్రేమని తన మనసులో మాటని చెబుతుంది. అలా సిరి తన మనసులోని మాట శ్రీకి చెప్పగానే శ్రీమన్ కూడా చాలా ఆనందిస్తూ సిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుని తను కౌగిలించుకుంటాడు. వినిత అలానే వినిత ఇక్కడ రూమ్లో పడుకొని స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. వినితని బంధించిన గది యొక్క తలుపు తెరుచుకుంటుంది. ఆమె తలుపు తెరిచినా కూడా వినిత స్పృహలోకి రాలేదు. తలుపు తెరుచుకొని ఒకరు నడుం మీద చేతిలో ఒక కర్ర సాయంతో కళ్ళ మీద అద్దాలు పెట్టుకొని తన తెల్లటి జుట్టుని కొప్పుగా చుట్టుకొని మొహం మీద పెద్ద బొట్టు పెట్టుకుని కట్టె సాయంతో లోపలికి నడుచుకుంటూ ఇంకే చేతిలో తాగడానికి మంచినీరు తీసుకుని వస్తుంది. లోపలికి అలా నడుచుకుంటూ వచ్చి ఆ బామ్మ వినిత పక్కన కూర్చుంటుంది. వినిత పక్కన కూర్చుని వినితను చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. వినిత స్పృహలో లేకుండా పడి ఉండడంతో వినితను తన చేతులతో తిప్పుకొని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. తన చేతిలో ఉన్న నీళ్ళ బాటిల్ తీసుకుని నీళ్లు వినిత మొహం మీద చిన్నగా చల్లి స్పృహలోకి వచ్చేలా చిలకరిస్తుంది. వినిత మీద అలా నీళ్లు చిలకరించగానే కొద్ది నిమిషాలకి వినితకు మెలకు వస్తుంది. నిదానంగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరుస్తున్నా కూడా తన దగ్గర ఎవరో ఉన్నట్టుగా ఆ రూపం సరిగ్గా కనపడకుండా మసకగా కనపడుతుంది. ఆవిడ వినిత నోరు తెరిచి తనకి నీళ్లు పోస్తుంది. వినిత అలా నోరు తెరిచి నీళ్లు తాగుతూ తన ఒడిలో పడుకొని కళ్ళు ఎత్తి ఆ బామ్మ వైపు అలానే చూస్తుంది. తన దాహం తీరే వరకు వినిత ఆ బామ్మ ఒడిలో పడుకొని నీరు తాగుతుంది. తన దాహం తీరిన తర్వాత లేచి ఆ బామ్మ పక్కన కూర్చుని, ఎవరు బామ్మ మీరు? ఇక్కడికి మీరెలా వచ్చారు? నన్ను ఇక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళండి బామ్మ. నాకు నా కొడుకు శ్రీ కావాలి, నేను వెళ్ళాలి, నన్ను వదలండి బామ్మ అంటూ ఉంటే ఆ బామ్మ నవ్వుతూ, నేను ఇక్కడికి రావడం నాకే తెలీదు, ఇంకా నేను నిన్ను ఎలా రక్షిస్తాను? ఎవరో ఒక అతను వచ్చి నిన్ను చూసుకోమని, నీకు ఏ అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకో బామ్మ అని చెప్పి నాకు డబ్బులిచ్చి వెళ్ళారమ్మా. నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు, పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు, వైద్యం కోసం చాలా డబ్బులు అవసరమైనాయి, ఈ పనికి వచ్చినాను. నా భర్త మందులు వేసుకోవడానికి కూడా డబ్బులు కావాలి, అది ఏ పనైనా సరే చేద్దామని నీ దగ్గరకు వచ్చాను. నేను నిన్ను రక్షించలేనమ్మా. నిన్ను ఇక్కడ పెట్టిన ఆ అబ్బాయి వచ్చి నన్ను వదిలే వరకు నువ్వు నేను ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళలేం. నిన్ను ఇక్కడ దాచిన అబ్బాయి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకు సకల సౌకర్యాలు తీరుస్తాడు. ఇందాక నీ కోసం ఇదిగో తాగడానికి నీళ్ళిచ్చాడు, తినడానికి ఆహారం కూడా పంపించాడు అని తన కొంగులో దాచుకున్న ప్యాకెట్ తీసి వినిత చేయికిస్తుంది. కడుపులో ఆకలికి వినిత ఆకలి వేస్తున్నా కూడా ఆ ప్యాకెట్ పక్కన పెట్టేస్తుంది. కన్నీరు మున్నరుగా ఏడుస్తూ ఉంది. ఆకలి కూడా వేయటం లేదు. నాకు ఇప్పుడు మాతృత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. బిడ్డ మీద తల్లికి ఉండే ప్రేమ ఏమిటో తెలుస్తుంది. నాకు నా కొడుకు శ్రీ కావాలి. ఆ బామ్మ వినిత ఏడుపు విని, ఏమ్మా నువ్వు కన్న తల్లివా? 9 నెలలు మోసిన నీ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంది? అదేనమ్మా అమ్మ ప్రేమంటే. చూడు ఎంత బాధపడుతున్నావో నీ కొడుకు కోసం. కానీ నిన్ను ఇక్కడ ఎవరు దాచిపెట్టారు? వారు నిన్ను ఇలా దాచిపెట్టారంటే వాళ్ళకి నువ్వు అంత పరాయిదానివా? అంత చెడ్డ అమ్మాయివా? వారికి అంత ద్రోహం ఏం చేసావు తల్లి? ఆ బామ్మ అడిగిన మాటలకి వినిత వెంటనే షాక్ అవుతూ అలానే ఆ బామ్మ వైపు చూస్తూ ఉంది. అవును నిజమే, నేను శ్రీకి ద్రోహం చేశాను. నా కడుపున పెట్టిన నా కొడుకుని ఒక్కరోజు కూడా కన్న తల్లిలాగా నేను చూడలేదు. కనీసం పాలిచ్చి తన ఆకలి కూడా తీర్చలేదు. ఎంత పాపిష్టి తల్లి నేను. సిరి కనకపోయినా కూడా నా కొడుకు శ్రీని తన కొడుకులాగానే చూస్తూ ఉంది. నాకు నా శ్రీ కావాలి అని ఇంకా బాధపడుతూ ఏడుస్తూ కూర్చునింది. ఆ బామ్మ వినిత ఏడుపు చూసి, బాధపడకు తల్లి, నువ్వు మంచిదానివిగా ఉండవు. తప్పకుండా నీ బిడ్డ నీ దగ్గరికి వస్తాడు. నీ బిడ్డ మీద నీకున్న ప్రేమ స్వచ్ఛమైనది అయితే తప్పకుండా నీ బిడ్డ నీ దగ్గరికే వస్తాడు. లోకంలో ఎవ్వరూ తల్లిని బిడ్డని ఏం వేరు చేయలేరు. అలా కడుపును పుట్టిన బిడ్డను వేరు చేసుకున్నారు అంటే తను ఆడపుట్టకే కాదమ్మా, ఏ కడుపును పుట్టిన తల్లి అయినా బిడ్డను చాలా గొప్పగా ప్రేమిస్తుంది. ఎవరూ కూడా పుట్టిన బిడ్డని ఏ తల్లి వేరు చేసుకోలేదు. అలా వేరు చేసుకుంటే అది తల్లే కాదు, ఎంతో దుర్మార్గమైన మనసు ఉండే వాళ్ళు మాత్రమే బిడ్డను వేరు చేసుకుంటారు. ఈ బామ్మ చెప్పిన ప్రతి మాట వినిత చెంప మీద దెబ్బ కొట్టినట్టుగా తన మనసుకు తగులుతున్నాయి. తను ఇన్ని రోజులు తన కడుపున పుట్టిన బిడ్డ శ్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీమన్కి ఎంత ద్రోహం చేసిందో ఆ బామ్మ మాటల్లో తనకి చెంప దెబ్బ కొట్టి మరీ చెప్పినట్టుగా ఆ బామ్మ చెబుతూ ఉంది. శ్రీ ఇద్దరూ కలిసిపోవడం సారిక చూసి చాలా ఆనందిస్తూ ఉంటుంది. మా శ్రీమన్ మా సిరి ఇద్దరు కలిసిపోయారు, నాకు చాలా సంతోషంగా ఉంది. సారిక వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ ఈరలు వేస్తూ కేరింతలు కొడుతూ డ్యాన్స్ వేస్తూ తన ఆనందాన్ని అందరికీ వినిపించేలా అరుస్తూ ఉంది. సారిక అలా అరుస్తూ ఉంటే సాత్విక్ సిరి వాళ్ళ రూమ్కి దగ్గరికి వస్తాడు. సారిక డ్యాన్స్ వేస్తూ ఉంటే తన తల మీద మొటిక్కాయ వేస్తూ,
ఎందుకే ఎప్పుడు గాడిదలాగా అరుస్తూ ఉంటావు? అబ్బా, నీ వాయిస్ వినలేను. చెవుల్లో సీసం పోసినట్టు, గాడి దరిచినట్టు, గాండ్రించినట్టు కంపరంగా ఉంటుంది. అరవకే తల్లి అంటూ సారిక నాటు పట్టిస్తున్నాడు. సారిక సార్థిక్ యొక్క చెవి మెలేస్తూ, అవునరా, నేను ఇన్ని రోజులు నీకు గొప్ప స్నేహితురాల్ని. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావుగా, నా వాయిస్ నీ గాడిదలాగే వినపడుతుందిలా నిన్ను అంటూ తన స్నేహితుడిని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ గిచ్చుతూ కొరుకుతూ ఉంది. అబ్బా వదలవే రాక్షసి, నిజంగా రాక్షసులా తయారవుతూ ఉన్నావు. ఒరై పంది ఆగరా నిన్ను అని ఆ ఇల్లు మొత్తం సారిక సార్థిక్ ఇద్దరు గోల చేస్తూ అల్లరి చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ అల్లరి చేస్తూ ఉంటే శ్రీమన్ సిరి ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్నారు. సిరి వాళ్ళిద్దరు అల్లరి చూస్తూ సారిక దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని ఆపుతుంది. నువ్వు కూడా సార్థిక్ లాగా పెళ్లి చేసుకోవచ్చుగా, అప్పుడు నువ్వు కూడా నీ భర్తతో ఇలా సంతోషంగా ఉండొచ్చు కదా సారిక అని అడుగుతుంది. బాబోయ్, నాకు ఈ పెళ్లి గిల్లి ఏమీ వద్దమ్మా. ఇదిగో వీడితో ఇలా గొడవ పడుతూ మీ అందరి ప్రేమానురాగాలు చూస్తూ ఇలానే నేను ఉంటాను. అయినా ఈ ప్రపంచంలో నా అల్లరి భరించేది వీడు మాత్రమే. ఇంకొకరు చేతులెత్తి దండం పెట్టి పారిపోతారు. నాకు ఆ పెళ్లి గిల్లి ప్రేమ దోమ గీమ జామ నాకు ఏది వద్దమ్మా సిరి, అలాంటివి నా ఎత్తున పెట్టకమ్మా అంటుంది. సార్థిక్ మళ్ళీ తన బెస్ట్ ఫ్రెండ్ పై మొటిక్కాయ వేస్తూ, నువ్వు త్వరగా పెళ్లి చేసుకోలేదనుకో, నేనే ఏ దారిని పోయే దానైనో ఏ ముష్టివాడినో తెచ్చి నీకు పెళ్లి చేసేస్తా. అప్పుడు నీ బాధ తగ్గుతుంది నాకు. దేవుడా, వాడెవడో కానీ నిన్ను పెళ్లి చేసుకునేవాడు భరించలేడురా. అంటే ఇన్ని రోజులు నన్ను నువ్వు భరించావా? నీ మొహం చూడు అని ఇద్దరు తిట్టుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరు గొడవలు చాలింకా, మీరిద్దరూ ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారు. కానీ సారిక, నేను నీకు ఒక అబ్బాయిని చూశాను అంటుంది సిరి. నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నావనుకో, నేను నీకు ఆ అబ్బాయితో చాలా ఘనంగా పెళ్లి చేస్తాను. శ్రీమన్ సార్థిక్ వెంటనే ఏంటి అంటూ షాక్ అవుతారు. మా సారికకి పెళ్లి కాబోతుందా? త్వరలో మా సారిక పెళ్లి కూతురు అవబోతుంది, పెళ్లి పీటకులు ఎక్కబోతుందన్నమాట. ఇద్దరు సంతోషంగా సారిక చేతులను పట్టుకుని గిరగిరా తిప్పుతున్నారు. సారిక, సిరి నాకు పెళ్ళి ఏంటి అంటుంది. నేను ఎవరిని ప్రేమించలేదు, నేను ఎవరిని ఇష్టపడలేదు. నన్ను ప్రేమించేవారు ఎవరు? నువ్వు ప్రేమించావని నేను చెప్పలేదు సారిక అని అంటుంది సిరి. నిన్ను ఒకరు ప్రేమిస్తున్నారు, అది ఎవరో కాదు, వసంత్. నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. తన మనసులో నీ మీద కొండంత ప్రేమను పెంచుకున్నాడు తెలుసా. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావే అనుకో, నువ్వు చెప్పినట్టుగానే మన ఇండియాలో నీకు ఘనంగా ఇదిగో నీ స్నేహితులిద్దరూ లక్ష్మీ వదిన అందరం కలిసి నీకు పెళ్లి చేస్తాం. సిరి ఆ మాటలు చెప్పగానే సారిక సిగ్గుపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సార్థిక్ తన స్నేహితురాల్ని సిగ్గును చూసి, అమ్మో, నా స్నేహితురాలికి కూడా సిగ్గు మొక్కలేస్తుంది. అమ్మా చెల్లి సిరి, నా స్నేహితురాల్ని వెంటనే పెళ్లిపీటి లెక్కించాలమ్మా. ఇద్దరు కదలండి, వెళ్ళి ఆ పెళ్లి సంబంధం ఏదో ఖాయం చేసుకుని వస్తాం అంటూ శ్రీమన్ సార్థిక్ సిరి ముగ్గురు వెళ్ళి వసంతతో పెళ్లి నిశ్చయం చేసుకుని వస్తారు. సారిక తన రూమ్లోకి వెళ్ళి తనకు పెళ్లి జరగబోతుంది, అందరి సమక్షంలో తనకు ఘనంగా పెళ్లి జరగబోతుందని చాలా సంబరపడిపోతుంది. వసంత్ కూడా చాలా ఆనందపడిపోతూ, నేను ప్రేమించిన నా సారిక నా జీవితంలోకి భారీగా వస్తుంది అని చాలా సంబరపడిపోతూ ఉన్నాడు. సారిక పెళ్లి కోసం పెళ్లి పనులు చేస్తూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సిరి మాత్రం పెళ్లి పనులు చేస్తూ వినితను ఎవరు తీసుకెళ్లారు, తను ఎవరు కిడ్నాప్ చేశారు అంటూ బాధపడుతూ ఉంది. శ్రీమన్ సిరి మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుని తన దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకుంటాడు. చూడు సిరి, నీ మనసు నా దగ్గర ఉంది, నా మనసు నీ దగ్గర ఉంది. అందుకే నీ ప్రతి మాట నాకు తెలుస్తుంది. నువ్వు మనసులో ఏమనుకున్నా నాకు త్వరగా తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా నువ్వు ఆ వినిత కోసం బాధపడుతూ ఉన్నావు. చూడు సిరి, వినిత నువ్వు అనుకున్నట్టుగా మంచి అమ్మాయి కాదు. తన కోసం నువ్వు బాధపడినా ఆ బాధ కూడా తన దృష్టిలో వేస్ట్ అవుతుంది. ఎందుకంటే తను అలాంటి పనులు చేసింది కాబట్టి. తను చేసిన పనుల వల్లే తనను ప్రేమించేవారు తనని దూరం పెట్టారు. ఆ విషయం తను అర్థం చేసుకోలేదు. చాలా స్వార్థంగా ఆలోచించే అమ్మాయి. తన సంతోషం, తన ఆనందాన్ని మాత్రమే చూసుకుంటుంది. నేను మాత్రమే బాగుండాలి అని తన గురించి తను మాత్రమే ఆలోచిస్తుంది. ఎవరు ఏమైపోతే నాకేమి, ఎలా ఉంటే నాకేమి అని ఆలోచిస్తుంది. తన పక్కన ఉండేవారు బాధపడతారేమో, వాళ్ళ మనసు నేను ఒప్పించకూడదు అని ఒక్క నిమిషం కూడా తను ఆలోచించలేదు. తన గురించి మాత్రమే ఆలోచించేంత స్వార్థపరురాలు వినిత. అలాంటి వినిత గురించి నువ్వు ఆలోచించి నీ కంటి నుంచి కన్నీరు వచ్చినా కూడా ఆ కన్నీరు కూడా వృధా అవుతుంది తెలుసా. తన కోసం నువ్వు ఇంకెప్పుడు బాధపడకు. శ్రీమన్ చెప్పిన మాటలు సిరి అర్థం చేసుకొని, అవును నిజమే కదా, నేను తన కోసం బాధపడడం కూడా వృధా అనుకుంటుంది మనసులో. నేను బాధపడుతూ శ్రీమన్ని బాధ పెడుతున్నానా? నా చుట్టూ ఉన్న మీరందరినీ నేను బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. నేను ఆనందంగా ఉంటే నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ కూడా ఆనందిస్తారు. తన గురించి మాత్రమే ఆలోచించే వినిత లాంటి ఒక స్వార్థపరురాల కోసం నేను ఇలా ఆలోచించడం తప్పు. నా ఆలోచన సరైనదే కాదు.
శ్రీమన్ చెప్పగానే తన మనసులో ఉన్న బాధను దూరం చేసుకుని తన అందమైన పెదవులపైన చిరునవ్వు విరబోస్తుంది. సిరి పెదవులపైన చిరునవ్వు రాగానే శ్రీమన్ తన భార్యని చూస్తూ, నువ్విలా సంతోషంగా ఉండాలి, నువ్విలా నవ్వుతూ ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటే మీ అత్త మామ సాత్విక ప్రభాస్లు అలాగే ఇక్కడికి పెళ్లికి వచ్చిన అతిథులందరూ సంతోషిస్తారు. చూడు, నీ ఒక్కదాని వల్ల ఈ పెళ్లిలో ఆనందమే అలంకరణ లేకుండా చేస్తావు. ఆ సంగతి మర్చిపోయి ఎప్పుడూ నువ్వు ఆనందంగా ఇలానే ఉండాలి సిరి అని చెప్పి శ్రీమన్ సిరి నుదుటి మీద ముద్దు పెట్టి వేరే పనులు చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను నా గురించి కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి అని తన మనసులో వినిత కోసం పడుతున్న బాధను పూర్తిగా మర్చిపోతుంది సిరి. ఆ క్షణాలని సంతోషంగా గడుపుతూ సారిక పెళ్లిలో అందరికంటే చాలా ఉత్సాహంగా పనులన్నీ చేయడం మొదలు పెడుతుంది. సారిక పెళ్ళవగానే సిగ్గుపడుతూ 16 ఆణాల తెలుగు అమ్మాయిలాగా సిగ్గుపడడం మొదలు పెడుతుంది. పెళ్ళి నేను ఇండియాలోనే చేసుకుంటాను అని సారిక అనడం వలన అందరూ ఇండియాకి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. అందరూ శ్రీమన్ ఇంటికెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సారిక పెళ్లి దగ్గరుండి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని సారిక పెళ్లికి ఇన్వైట్ చేయడం కోసం తమ వంతు పనిలో కృషి చేస్తూ ఉన్నారు. శ్రీమన్ సిరి ఇద్దరూ కలిసి చిలక గోరింకల్లాగా సారిక పెళ్లి పనులు చేయడం, కౌసల్య ప్రకాష్ ఇద్దరూ వారి జంటను చూస్తూ ఆనందిస్తున్నారు. సిరి గురించి తనకు జరిగిన అన్యాయం గురించి ఒక్కొక్కసారి బాధపడినా ఇక జీవితం అంతా తన మనవడు శ్రీనే తన కన్న కొడుకుగా సిరి భావిస్తూ ఉంది అని, అలానే ఇద్దరూ ఆనందిస్తూ తన భర్తతో కలిసి నిండు నూరేళ్లు ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఉంటారని ప్రకాష్ కౌసల్య ఇద్దరు మురిసిపోతూ ఉన్నారు. తమ ఇల్లు మళ్ళీ ఆనంద నిలయంగా మారడం చూసి ఇదంతా సిరి ఇంటికొచ్చిన తర్వాతనే ఈ ఇల్లు ఇలా ఆనంద నిలయంగా మారిందని ఇద్దరూ ఆ సంతోషంలో మునిగిపోతారు. వినిత గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. కనీసం వారి ఆలోచనలో కూడా తను రావటం లేదు. సాత్విక ప్రభాస్ కలిసి సారిక పెళ్లి కోసం తన పుట్టింటికి వస్తుంది. తన అన్న వదిలిని కలిసి ఇద్దరు మాట్లాడుకుంటూ ప్రేమను చూపించుకుంటూ ఇద్దరు అలా కలిసి ఉండడం చూసి సాత్విక కూడా చాలా ఆనందిస్తుంది. నా చెల్లి సిరి జీవితం నా స్నేహితుడైన శ్రీమన్తో ఎలా అయితే ఊహించుకున్నానో అంతకంటే గొప్పగా నా చెల్లి జీవితం ఉంది. ఇంత గొప్ప భర్త నా చెల్లికి రావడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ అనుకుంటాడు. తన మనసు అర్థం చేసుకుని తన ఆలోచనలకు ఊహలకు తగ్గట్టుగా నడుచుకునే భార్య రావడం శ్రీమన్ అదృష్టం. ఇద్దరిది చాలా చక్కని జంట. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అని వారిద్దరి జంటను చూసి ప్రభాస్ కూడా మురిసిపోతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి జంటను చూసిన ప్రతి ఒక్కరికి ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. సాత్విక ప్రభాస్ ఇద్దరు శ్రీమన్ సిరిల జంటను చూసి నిజంగా ఇన్ని రోజులకి వీరిద్దరూ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ మా అన్న వదిలిని ఇలా ఉండాలి అని నేను చాలా రోజుల నుంచి కలలు కన్నాను. ఆ కలలన్నీ ఇప్పటి నుంచి జరగబోతున్నాయి. సారిక పెళ్లితో మన ఇంట్లో మళ్ళీ ఆనందాలు వెల్లివిరిశాయి అని ప్రభాస్తో తన ఆనందాన్ని పంచుకుంటూ సాత్విక మిక్కిలి సంతోషంగా ఉంది. సారిక పెళ్లి కోసం శ్రీమన్ ఇంట్లో బంధువులు మొత్తం ఉన్నారు. సిరి శ్రీమన్తో కలిసి వినయ్ జానకమ్మ గారికి ఫోన్ చేస్తుంది. శ్రావ్య ఫోన్ రిసీవ్ చేసుకుని హలో హాయ్ సిరి అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతుంది. సారిక పెళ్లికి మీకు కూడా అందరూ రావాలి అని చెప్తుంది. ఇక్కడే ఇండియాలోనే కళ్యాణ మండపంలోని పెళ్లి చాలా ఘనంగా చేస్తూ ఉన్నాం, మీరు కూడా రావాలి అని శ్రీమన్ సిరి ఇద్దరు కలిసి జానకమ్మ వినయ్ శ్రావ్యని కూడా పిలుస్తారు. వాళ్ళు కూడా సంతోషంగా పెళ్లికి రావడానికి బయలుదేరుతారు. శ్రీమన్ ఇంటిలో సారిక పెళ్లితో ఇల్లు మొత్తం చాలా సందడిగా బంధువులతో చాలా కోలాహలంగా ఎటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. సారిక కోరుకున్నట్లుగానే అందరి సమక్షంలో అందరూ ఒక్కటై సంతోషంగా తన పెళ్లి జరిపిస్తూ ఉండడంతో తనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వినితని బంధించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోలేక ఆ బామ్మ కూడా తనకి సహాయం చేయలేదు. వినిత తెలుసుకొని బాధపడుతూ తన జీవితంలో చేసిన తప్పుల గురించి తెలుసుకొని ప్రతి క్షణం బాధపడుతూ ఉంది. ఈ బామ్మ ఈ వయసులో కూడా తన భర్త మందుల కోసం ఇక్కడ నాతో ఉండడానికి ఒప్పుకుంది. భర్త విలువ అటువంటిదని ఆ బామ్మ వైపు చూస్తూ ఉంది. ఆ బామ్మ వినిత వైపు చూసి, తల్లి ఏం ఆలోచిస్తున్నావు? నేను వృద్ధాప్యంలో కూడా నా భర్త కోసం, నా భర్తని బతికించుకోవడానికి కోసం, అవసరమైన మందుల కోసం నేను నీ దగ్గర పనిచేస్తున్నానంటే ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నావా? భార్యాభర్తల బంధం అంటే ఏంటో, పెళ్లి తర్వాత ఇద్దరి మనసులో ఏర్పడే బంధం గురించి చెబుతాను విను అంటూ ఆలు మగల గురించి పెళ్లి గురించి చెబుతూ ఉంది. రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాలు కలవడం, ఇద్దరు వ్యక్తులు తాళి అనే బంధంతో ఒక్కటి చేసేదమ్మా ఈ పెళ్లి. తనువులు వేరైనా మనసులు ఆత్మ ఒక్కటే. ఈ మూడు ముళ్ళ బంధంతో ఆ దేవుడు పెద్దలు మనకు పెళ్లి అనే ఈ బంధంతో ఇద్దరి మనసుల్ని ఒక బంధంతో ఒకటి చేస్తారు. ధర్మేచ అర్థేచ మోక్షేచ కామేచ నాతి చరామి అని భర్త మనకు, నేను ఏ కష్టంలో ఉన్నా కూడా నీ చేయి వదలను, ఎటువంటి కష్టం వచ్చినా నేను నీతో పాలు పంచుకుంటాను, నా సంతోషం నా బాధ దుఃఖం ప్రతి దానిలో నీకు కూడా బాధ్యత ఉంది,
నేను చేసే ఏ కర్తవ్యమైనా నీతో కలిసే పంచుకుంటాను అని ప్రమాణం చేసి మన మెడలో ఈ మాంగళ్య ధారణ చేస్తారు. వేద మంత్రాల సాక్షిగా, అగ్నిహోత్రం సాక్షిగా 10 మంది పెద్దల అందరి ముందర వారి ఆశీర్వాదంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవుతారు. ఇద్దరు ఒక్కటై ఇద్దరి చేతులు కలుపుకొని 7 అడుగులు సప్తపది నడుస్తారు. ఎన్ని జన్మలకైనా భర్తగా, భార్యగా నా చేయి అందుకొని నీ వెంట ఉంటానని ప్రమాణం చేసి తనని భార్య, భర్త ఇద్దరూ స్వీకరిస్తారు. జీలకర్ర, బెల్లం ఇద్దరి మీద పెట్టి ఇద్దరు ఈ క్షణం నుంచి మన ఆత్మలు కూడా ఒక్కటయ్యాయి. ఈ వేద మంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నువ్వు నేను ఒక్కటన్నట్టుగా జీలకర్ర, బెల్లం పెళ్లిలో పెడతారు. వారిద్దరూ ఒక్కటే అని అందరికీ అర్థమయ్యేట్టుగా చెబుతారు. కాలకు కాలు మెట్టలు ధరించి నా అడుగులో అడుగువై నాతో జీవితాంతం నడిచే ఓ భార్య, నువ్వే నాకు సర్వస్వం అని చెబుతారు. పెద్దలందరి సమక్షంలో పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటై సంసారం చేస్తూ వారి కాపురాన్ని 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా గడుపుతారు. ఇంతటి గొప్ప కార్యం పెళ్ళంటే. అలాంటి పెళ్లి చేసుకుని కొందరు భర్తని వదిలేసి, భార్యని వదిలేసి వాళ్ళ ఆనందం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా మనసు నా దగ్గర లేదు, ఇంకొకరిని ప్రేమించాను, నువ్వు వద్దు అంటూ వారిని వదిలేసి వెళుతున్నారు. అది ఎంత తప్పు పనో తెలుసా తల్లి? పెళ్లిలో అందరి దగ్గర ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని పక్కన పెడతారు. ఆ భర్త, భార్య వారి గుండెల మీద కాలుతో తన్ని తన భర్త, భార్యలో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తారు. తను వదిలి వెళితే తను ఎంత బాధపడతారో కూడా ఆలోచించరు. నిజంగా అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత ఏ కష్టం వచ్చినా తన భర్త, భార్యని మాత్రం విడిచి వెళ్ళకూడదు. భర్తల అన్యోన్యతకి ఆ శ్రీరామచంద్రులు ఇద్దరే సాక్ష్యం. సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినా తన భర్త వెంట అడవికి వెళ్ళింది. ఎన్నో కష్టాలు పడింది, అవమానాలు పాలైంది. కానీ శ్రీరామచంద్రుడి కోసం మాత్రమే వాటినన్నిటినీ మౌనంగా భరించింది. అటువంటి గొప్పదమ్మ పెళ్లి, భార్యాభర్తల బంధం అంటే. తను చేసిన తప్పు తనకు అర్థమయ్యే విధంగా ఆ బామ్మ చెప్పగానే, అలానే పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పగానే తను మళ్ళీ తన 2 చెంపలు వాయించి కొట్టేట్టి అర్థమయ్యేట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. తను ఎంత తప్పు చేసిందో శ్రీమన్కి, తను ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకున్న లోకేష్కి తను ఎంత ద్రోహం చేసిందో వినీతకు మళ్ళీ అర్థమవుతుంది. ఆ బామ్మతో మాట్లాడలేక ఆ రూమ్లో ఒక చోటకు వెళ్ళి కూర్చొని తను చేసిన తప్పులన్నింటినీ తలుచుకుని వాళ్ళ నాన్న చావుకి కారణం కూడా నేనే అని బాధపడుతూ కుమిలిపోతూ ఉంది. వారి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.